హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక వర్డ్ రీప్లెనిష్మెంట్. రీప్లెనిష్మెంట్ అంటే ద రీస్టాకింగ్ ఆఫ్ ఇన్వెంటరీ. Restocking is used differently depending on which warehouse department you work in. Receiving clerks, for example, may refer to goods arriving from supplier to fulfill back order as replenishment. Pickers, on the other hand, often use replenishment to refer to the stocks that needs to be moved from a secondary location to forward pick location. సో ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉందా? సి ద రీస్టాకింగ్ ఆఫ్ ఇన్వెంటరీ ఏం లేదండి, మనకు వస్తువులు ఆర్డర్ ఎక్కువ వచ్చినాయి, మనం పిక్ చేసినాం, వెళ్ళిపోయినాయి వేర్ హౌస్ నుంచి. మళ్ళీ వచ్చిన వాటిని మళ్ళీ పెట్టాలి కదా, ఆ ప్లేస్లో మళ్ళీ ఆర్డర్ పెట్టినవి పెట్టాలి కదా, ఎప్పుడు ఫుల్గా ఉంచాలి కదా వేర్ హౌస్. ఈ ప్రాసెస్ను రీప్లెనిష్మెంట్ అంటారు. అయితే ఇక్కడ రిసీవింగ్ క్లర్క్స్ మే రెఫర్ టు గూడ్స్ అరైవింగ్ ఫ్రమ్ ఏ సప్లయర్ టు ఫుల్ఫిల్ బ్యాక్ ఆర్డర్ యాజ్ రీప్లెనిష్మెంట్. అంటే ఇంతకుముందు మనం బ్యాక్ ఆర్డర్ అనేది ఒకటి నేర్చుకున్నాం. బ్యాక్ ఆర్డర్ ఏంటి? మన దగ్గర వస్తువు లేకున్నా మనం ఆర్డర్ రిసీవ్ చేసుకున్నాం, మళ్ళీ మనం వన్స్ వీ విల్ డెలివర్ ద మెటీరియల్ అని చెప్పి వాళ్ళకి చెప్పినాం. సో అలాంటి బ్యాక్ ఆర్డర్ ఉన్నప్పుడు ఆయన అట్లా అనుకుంటాడు. పిక్కర్ ఏమనుకుంటాడంటే, ఆన్ ద అదర్ హ్యాండ్ ఆఫెన్ యూజ్ రిప్లెనిష్మెంట్ టు రెఫర్ టు స్టాక్ దట్ నీడ్స్ టు బి మూవ్డ్ ఫ్రమ్ ఏ సెకండరీ లొకేషన్ టు ఏ ఫార్వర్డ్ పిక్ లొకేషన్. అంటే గదే నేను చెప్పింది. అది ఏంటి? ఫస్ట్ చెప్పింది ఒకటి గుర్తుంచుకోండి, ద రీస్టాకింగ్ ఆఫ్ ఎన్ ఇన్వెంటరీ. అరే అయిపోయినాయి, మళ్ళీ తీసుకొచ్చి పెట్టాలి కదా, అంతే. బాగా ఎక్కువ ఆలోచించద్దు. ఓకే.